కళ్యాణార్థం గ్రామం సుభిక్షంగా ఉండాలని వినాయక నవరాత్రి మహోత్సవాలలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పొందూరు మండల కేంద్రంలో వెంకటేశ్వర కాలనీలో మహాగణపతి వసంతోత్సవం అభిషేక కార్యక్రమం వైభవంగా జరిగింది. పురోహితులు కూనపుల్లి వినయ్ శర్మ వేద మంత్రోచ్చరణలతో గణనాథునికి పంచామృత అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకి ఈ సందర్భంగా పంచలోహ వరసిద్ధి వినాయక విగ్రహాన్ని అందజేశారు. అనంతరం కూనపుల్లి వినయ్ శర్మ మాట్లాడారు. పుష్పాక్షర సమర్పయామి. ఆ కలశం నీళ్లు స్వామివారి మీద జలండి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నాపయామి. పరిమళ దీక్షార్థం పంచామృత సహిత సుగంధ ద్రవ్య సహిత ఏకవార అభిషేక అమృతమావ సంభ్రాడాపో విరాడావ స్వరాడాపచ్చందాగుష్యాపో జ్యోతే గుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూద్భవస్వరాపవో కలశోదకేన దేవం ముందు హరిద్ర గణపతి చల్లండి. దేవం ఆ భూత నీరు తీసి గణపతి మీద చల్లండి. దేవమాత్మానం మేమే చల్లుకోండి. ఆత్మానం పూజా ద్రవ్యాన్ని పూజ తెచ్చినటువంటి సామాగ్రి మీద చల్లండి. పూజా ద్రవ్యాన్ని స్థలాన్ని స్థలం చుట్టూ కూర్చున్న స్థలం చుట్టూ చల్లండి. సహ కుటుంబస్య క్షేమస్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం దివ్యాశిస్సుతో శ్రీ వెంకటేశ్వర కాలనీలో నవరాత్రి మహోత్సవ సందర్భంగా పూజా కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. అలాగే లక్ష దీపోత్సవం కూడా జరుగుతుంది. అలాగే ఈరోజు కూడా ప్రత్యేకమైన రోజు వరసిద్ధి వినాయక స్వామివారి వసంతోత్సవ అభిషేక పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిపించబడుతుంది. అలాగే రేపు కూడా లడ్డు వేలంపాడు కూడా జరుగుతున్నది. దీనికి చుట్టుపక్కల మహిళలు భక్తులు అందరూ కూడా సహకరిస్తున్నారు. వారికి మా వరసిద్ధి వినాయక స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని వెంకటేశ్వర కాలనీ తరఫున తెలుపుతున్నాను.